డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, చంద్రబాబును ఓడించటానికే బీజేపీ పొత్తుల పేరిట ఒక డబల్ గేమ్ డ్రామా ఒకటి ఆడుతోంది అనే ఒక పుకారు ఇప్పుడు ఆంధ్రదేశం అంతటా వ్యాపించింది. ఎందుకంటే బీజేపీతో ఇంతవరకు టీడీపీ పార్టీకి ఏ అవగాహన వచ్చింది, ఏ మేరకు పొత్తు పెట్టుకుంటూ ఉన్నారు, ఎన్ని సీట్లు అని ఖరారు కాకపోవటం వెనక అనేక పుకార్లు రేగాయి. అందులో రేగిన ఒక పెద్ద పుకారు ఏమిటయా అంటే, బీజేపీ పార్టీని చంద్రబాబు నాయుడు కూడా నమ్మడం లేదు. బీజేపీ ఆడుతున్న డబల్ గేమ్ డ్రామాకి ఆయన ఒక ఒకటి ఎత్తాడు. దాన్ని గనక చేసినట్లయితే, చంద్రబాబు కోరుకున్న ఆ పని చేసినట్టయితే గనక బీజేపీతో పొత్తు ఉంటుంది తప్ప లేకపోతే పొత్తు ఉండే అవకాశం లేదు అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. అసలు విషయం ఏమిటి? నిజంగానే బీజేపీ డబల్ గేమ్ డ్రామా ఆడుతోందా? చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకునే దాన్ని చివరి దాకా తేల్చకపోవటం వెనుకున్న అసలు కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు కుండబద్దల ప్రేక్షకులందరికీ నాదొక చిన్న మనవి. వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. మీ లైక్లే ఈ వీడియోకి ఆహారం లాంటివి. ఎందుకంటే యూట్యూబ్ ఈ రెస్పాన్స్ వీటన్నిటిని చూసుకున్న తరువాతనే ఎక్కువ మందికి సజెషన్లు చేయడానికి, ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి, ఈ వీడియోని పంపించడానికి మీ లైకులు దోహదపడతాయి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటే కనుక షేర్ కూడా చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, బీజేపీ టీడీపీల మధ్య పొత్తు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చిన తరువాత కూడా ఇంకా ఏం చర్చలు జరుగుతున్నాయో తెలియదు, కానీ ఆ పొత్తు విషయం మాత్రం ఏమీ తేలలేదు. సీట్ల దగ్గర గొడవ ఉంది అనంటే అసలు ఎవరు చర్చించుకుంటూ ఉన్నారు? చంద్రబాబు నాయుడుతో ఎవరన్నా చర్చిస్తూ ఉన్నారా? కొంతమంది ఊహాగానాలు కూడా చాలా వరకు వచ్చాయి. ఇందులో ఈ పొత్తులో పెద్దన్న పాత్ర పోషిస్తోంది పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు చర్చించేసుకుంటే బీజేపీ తోటి చర్చించేసినట్టే. బీజేపీ పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, లేకపోతే బీజేపీయే పవన్ కళ్యాణ్ చేత ఈ మాటలు మాట్లాడిస్తుంది అనే ఊహాగానమే. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాంతోటే సరిపుచ్చుకొని ఆ పెద్దలతో మాట్లాడకుండానే పొత్తు పెట్టేసుకుంటాడా? చంద్రబాబు నాయుడు అంత చంటి పిల్లాడేం కాదు కదా. ఏ విషయాన్నైనా సరే చివరి దాకా ఆలోచించి చించి అసలు చంద్రబాబు నాయుడు నోట్లో ఇనుము కూడా నానిపోవలసిందే అనే నానుడి ఆంధ్రదేశం అంతటా ఉంది. అంత లావున ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటాడు అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన దానికే ఒప్పేసుకుంటాడా? పైనున్న పెద్దలతో ఏం మాట్లాడేది లేదా అంటే, మాట్లాడిన తరువాతనే అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు కూడా ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంతటా పవన్ కళ్యాణే వచ్చి నేను పొత్తుకి సిద్ధం, మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని అన్న తర్వాత ఆ పొత్తు పొసిగింది. మరి అలాంటిది బీజేపీతో పార్టీతో పొత్తు పొసగాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చాడు. అమిత్ షాతో కానీ నడ్డాతో కానీ మాట్లాడటం జరిగింది. మరి సీట్ల విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పుకార్లు పుట్టించేశారు. సరే, పుకార్ అనేది రాక తప్పదు. మరి ఏ విషయము తేల్చకుండా నాంచకుండా ఎక్కడో వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఆ విషయం అక్కడే ఉందనుకోండి, మరి పుకార్లే రేగుతాయి. అందులో 8 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేటట్టుగాను, ఈ ఒక 25 నుంచి 30 లోపు అసెంబ్లీ సీట్లు, ఒక 3 పార్లమెంటు సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చేటట్టుగాను చర్చ బయట నడుస్తూ ఉంది. కానీ అధికారికంగా అనౌన్స్ అయినవి మాత్రం 2 పవన్ కళ్యాణ్, అది కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో, లేదా టీడీపీ నాయకులు మాట్లాడిన మాటలకి హర్ట్ అయినట్టుగానో, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి తిప్పికొట్టడానికి అన్నట్టుగానో, లేదా జన సైనికులు పవన్ కళ్యాణ్ మీద తెచ్చిన భయంకరమైన ఒత్తిడి కారణంగానో ఒక 2 సీట్లని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసింది మాత్రం అటు 2 సీట్లని అనౌన్స్ చేయబడ్డాయి. కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసింది యాదృచ్ఛికంగా జరిగింది. అక్కడ జరిగిన సభల్లో ఇక్కడ నెక్స్ట్ వీళ్ళే అభ్యర్థి అని చెప్పటం,
కోర్స్ అది ఏ విధంగా జరిగినప్పటికీ అనౌన్స్మెంటే కదా, దాన్ని బేస్ చేసుకునే పవన్ కళ్యాణ్ కూడా ఈ పనికి ఉపక్రమించాడు. మరి బీజేపీతో పొత్తు అనగానే ఇప్పుడు బీజేపీలో ఈ జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు కూడా కొంతమంది ఉన్నారు. ఎలాగైనా ఈ పొత్తు పొసక్కుండా చేయాల్సిందేననే ఉద్దేశం వాళ్ళకుంది. కాకపోతే మనకందుతున్న సమాచారం ప్రకారంగా పొత్తు అసలు ఎందుకు తేల్లేదు, నిజంగా బీజేపీ డబల్ గేమ్ డ్రామా ఆడుతుందా అనే దానికి తెర తీసే విధంగా కొంత సమాచారం మనకు అందుతుంది. అది అధికృతమైన సమాచారం ఏం కాకపోయినప్పటికీ ఎన్నో పుకార్ల మధ్య ఇది కూడా ఒక పుకారు అనుకోవచ్చు. కాకపోతే నిజమైతే కనుక మరి ఇది నిజం కిందే లెక్క అవుతుంది కదా. అందుకనే చంద్రబాబు నాయుడు కొన్ని డిమాండ్లతోటే బీజేపీ పార్టీ దగ్గరకు వెళ్ళాడు. ఏమిటాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలి, మీరు నన్ను గెలిపించండి అనో ఇంకోటనో చెప్పి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరగాలి అని అంటే 2019 నాడు మీరు ఏ పని అయితే చేశారో, జగన్మోహన్ రెడ్డికి ఉపకరించడానికి మీరు ఏ పని అయితే చేశారో ఈరోజు నా కోసం అది చేసి తీరాల్సిందే, ఇక్కడ మార్చవలసిన వాళ్ళందరినీ మార్చాల్సిందే, తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సిందే అని ఖరాఖండిగా చెప్పినట్టుగా మనకు వస్తున్న సమాచారం. బీజేపీ కూడా మనం ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఏదో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అని ఇటువైపుకు మొగ్గు చూపారు, కానీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టాలి అనే ఆశ ఏ రోజు వాళ్ళకి లేదు. వాళ్ళు ఆ కోరికతోనే లేరు, జగన్మోహన్ రెడ్డితోనే వేలాడాలని వాళ్ళకుంది. అయినా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇలా వస్తున్నాయి కాబట్టి ఈ టీడీపీ జనసేన కూటమిని వదిలేసుకుంటే రేపు వేరే ఏదైనా జరిగే అవకాశం ఉంది, వేరే ఏం జరుగుతుంది అనేది నేను ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తా. బీజేపీ ఇలాంటి నితీష్ కుమార్ని బయటకు లాగటం, లాలూ ప్రసాద్ యాదవ్ని బయటకు లాగటం, లేకపోతే టీడీపీ జనసేన కూటమి లాంటి వాటి కలుపుకోవటం వెనుకున్న అసలు కారణం ఒకటి, మరొకటి ప్రత్యేకంగా వీడియో చేస్తాను, మీరు దాన్ని కూడా చూడండి. ఈరోజే సాయంత్రం రిలీజ్ చేస్తాను, దాన్ని మీరు తప్పకుండా చూడవలసిన అవసరం ఉంది దానికి. ఎందుకంటే దీంతో పాటు లింక్ అయి ఉంది కాబట్టి, బీజేపీ అలాంటి ఆలోచనలతోటి ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ జనసేన కూటమితోటి జట్టు కట్టినట్టుగా తెలుస్తోంది. మరిక ఈ జట్టులో ఇంతకు ముందున్నట్టుగానే పరిస్థితులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఏటిని కావాలంటే వాటిని చేసుకునే లాంటి పరిస్థితులు కల్పించేసి మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్న అటు బీజేపీకి వచ్చే నష్టమేం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయేవాడు కాదు, అతని పిలక జుట్టు మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉంది. కాకపోతే గుప్పెట వదిలేస్తే వెళ్ళిపోయేది మాత్రం చంద్రబాబు నాయుడే. ఇప్పుడు పట్టుకోకపోతే చంద్రబాబు నాయుడిని మళ్ళీ మన చేతికి దొరకడు, మన చేతికి చెక్కడు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈయనతోటి మంతనాలు నెరుపుతూ ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు అనేది బయట కూడా చాలా పుకార్ల రూపంలో వినిపిస్తూ ఉంది. వీటన్నిటినీ బేస్ చేసుకున్న తరువాత పొత్తు ఇంకా ఎందుకు తేలలేదయ్యా అని అంటే బీజేపీ డబల్ గేమ్స్ మూలానే చంద్రబాబు నాయుడు ఇంకా పొత్తుని తేల్చలేదు తప్ప, వాళ్ళు గనక సక్రమైన మార్గంలో పొత్తుకు వస్తే ఈ పొత్తు గ్యారంటీగా పొసుగుతుంది, బీజేపీతో పొత్తుండే అవకాశం ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులందరూ అభిప్రాయపడుతున్నారు. పొత్తుకి మోకాలడ్డి అడ్డం పడుతుంది బీజేపీ డబల్ గేమే, ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.